ఇది ఎర్రగూడూరులో బిల్డ్ చేసిన సెకండ్ బ్రిడ్జ్. కొత్తగా బిల్డ్ చేసినారు హైవే మీద. ఫస్ట్ సింగిల్ హైవే ఉండింది, దాన్ని 2 లైన్స్ హైవే చేశారు. ఒక బ్రిడ్జ్ ఉండింది, తర్వాత ఇంకో బ్రిడ్జ్ కూడా బిల్డ్ చేశారు. ఈ బ్రిడ్జ్ బిల్డ్ చేసేటప్పుడు నేను చూస్తాను, ఫస్ట్ వాటర్ని బ్లాక్ చేసి కింద కాంక్రీట్ వేసి అది సెట్ అయ్యాక ఒక్కొక్క పిల్లర్ని బిల్డ్ చేసి కంప్లీట్గా అప్పుడు పైన ఆ బీమ్స్ అంతా వేశారు. సెకండ్ టైంది కూడా సేమ్ అలాగే చేశారు, బట్ వెరీ ఫాస్ట్గా అయిపోయింది సెకండ్ టైంది. దాని పిల్లర్ లెంత్ కొంచెం తక్కువ, ఫస్ట్ది చాలా ఎక్కువ పిల్లర్ లెంత్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే వర్క్, ఇది కృష్ణా నది రైట్ సైడ్ కెనాల్ ఇది. సో కృష్ణా నది నుంచి వాటర్ డౌన్ టు వెల్లుగూడు టువర్డ్స్ కడప, ఇంకా చాలా దూరం పోతున్నాయి ఇవి వాటర్. ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వెళ్తుంది నాకు తెలీదు, వీడియోలో తర్వాత అటాచ్ చేస్తాను. ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టు ఇట్లా కూడా ఉండేది, ఇక్కడ సైడ్ కూడా సేమ్ కింద నుంచి ఈ సైడ్ వాల్స్ అంతా ఇలాగే ఉండేది. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, ఫస్ట్ గ్రౌండ్ వాటర్ అనేది లీకేజ్ అవుతుంది. అంటే గ్రౌండ్ వాటర్ వెళ్ళిపోతుంది అనమాట సైడ్లో వాల్స్లోంచి. నీకు వాటర్ అనేది ఖచ్చితంగా డ్రాప్ అయిపోతుంది. ఆ వాటర్ పక్కన ఉన్న బోర్లు ఏమన్నా ఉంటే వాటికి కనెక్ట్ అవుతుంది. తర్వాత మొత్తానికి అయితే వాటర్ లీకేజ్ అవుతుంది అనమాట. ఈ రాళ్ళ పొరల్లోంచి వాటర్ ఎంటైర్ ఫ్రమ్ ది కృష్ణా నది రివర్ స్టార్టింగ్ నుంచి ఆల్ ది వే వీళ్ళు డెస్టినేషన్ ఎక్కడి దాకా అయితే వాటర్ తీసుకెళ్ళాలనుకుంటున్నారో అక్కడి దాకా వెళ్ళేలోపు చాలా వాటర్ అనేది గ్రౌండ్ లోపలికి వెళ్ళిపోయి లీకేజ్ అయిపోతుంది. చాలా వాటర్ ఇట్లా కింద వెళ్ళదా అంటే ఎస్, కింద కూడా వెళ్తుంది, బట్ కంపేర్ టు కింద నుంచి కంపేర్ చేస్తే ఈ సైడ్లోంచి వెళ్ళే వాటర్ లీకేజ్ చాలా ఎక్కువ. ఇంకోటి వాటర్ ఫ్లో కూడా తగ్గిపోతుంది అనమాట, ఫాస్ట్ స్పీడ్ అనుకోవచ్చు ఏమో, వాటర్ ఫ్లో స్పీడ్. సో సేమ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా సిమెంట్ లేయర్ని ఒకటి వేస్తూ ఉన్నారు. ఈ సిమెంట్ లేయర్ వేయడం వల్ల ఏమవుతుందంటే, సిమెంట్ లేయర్ మీకు చూపిస్తాను, అక్కడ క్లియర్ చేశారు. సో ఈ సిమెంట్ లేయర్ వేయడం వల్ల ఏమవుతుందంటే, వాటర్ అనేది ఫస్ట్ పాయింట్ లీకేజ్ తగ్గిపోయిద్ది. అంటే సైడ్లో ఉన్న ఆ రాళ్ళ పొరల్లోంచి వాటర్ లీకేజ్ అవ్వదు. సెకండ్ పాయింట్, వాటర్ స్పీడ్ అనేది ఫ్లో స్పీడ్ అనేది తగ్గదు. సో ఎప్పుడైనా వాటర్ స్పీడ్గా వెళ్ళాలి, వదిలిన వెంటనే చాలా త్వరగా డెస్టినేషన్ రీచ్ అవ్వాలి అంటే ఈ పర్టికులర్ ఈ కాంక్రీట్ వేయడం వల్ల అది యూజ్ అవుతుంది, పాసిబుల్ అవుతుంది. సో చాలా కోట్లు ఖర్చు పెట్టి, తెలుసు కదా కాంక్రీట్ టచ్ చేస్తే చాలా ఖర్చు అవుతుంది. సో కాంక్రీట్ని వేస్తున్నారంటే ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్, చాలా ఖర్చు పెట్టి చేస్తున్నారు. సో ఈ వేయడం వల్ల ఎంత యూస్ఫుల్ ఉందో అంతే డిసడ్వాంటేజ్ కూడా ఉండొచ్చు, బట్ డిసడ్వాంటేజ్ని వాళ్ళు కన్సిడర్ చేయరు. ఎందుకంటే వాటర్ అనేది తీసుకెళ్ళడం అనేది వాళ్ళ మెయిన్ పర్పస్. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇది మెయిన్ ఈ కాంక్రీట్ వేయడం చేస్తున్నారు. సో ఇది చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది ఈ వర్క్ చూడడము. ప్రొక్లైన్స్ చాలా ఉంటాయి, టిప్పర్లు ఉంటాయి, ట్రక్స్ అవి తిరుగుతూ ఉంటాయి, రాళ్ళని తీసుకొని వస్తూ ఉంటాయి, వేస్తూ ఉంటారు, సిమెంట్ వేస్తూ ఉంటారు, మిషనరీ వర్క్ చేస్తూ ఉంటారు, డ్రైవర్స్, ఆపరేటర్స్. చాలా బాగుంటుంది అసలు. చిన్నప్పటి నుంచి మేము ఈ ఫీల్డ్లో ఈ ఈ ప్రాజెక్ట్ వర్క్, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వర్క్ చూస్తూ పెరిగాము. ఈ ప్రొక్లైన్లని అవి చేసే వర్క్ చూస్తూ జస్ట్ అవి చేస్తూ ఉంటే ఒక గంట సేపు, 2 గంటల సేపు అక్కడే ఒక్కటే చోట నిలబడి లేదా కూర్చొని చూస్తూ 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 ఉండేవాళ్ళం. టిప్పర్లు అయితే ఆల్ ది వే ఫ్రమ్ కింది నుంచి ఇట్లా ఈ రోడ్లు ఇట్లా వెళ్తూ పైకి వెళ్తాయి కదా. సో అది కూడా ఫోకస్డ్గా ఒకే టిప్పర్ మీద ఫోకస్ చేసి అది పోయి ఆ పైకి వెళ్ళి అక్కడ
అది క్యారీ చేస్తున్న రాళ్ళని డ్రాప్ చేసి మళ్ళీ కిందికి వచ్చేదాకా ఆ టిప్పర్నే ఫోకస్ చేసేవాళ్ళం. చాలా సాటిస్ఫైడ్గా ఉండేది చిన్నప్పుడు. అండ్ ఈ నీళ్ళల్లో చేపలు పట్టేవాళ్ళం గాలం తీసుకుపోయి. అది ఇంకొక పేషెన్స్ వేరే లెవెల్ అది. సో మాకు చిన్నప్పటి నుంచి ఇదొక పెద్ద వీడియో గేమ్ లాంటిది మాకు. మంచి టైం పాస్ చేస్తున్నాం. అలా అయిపోయి గడిచిపోయేది రోజులన్నీ. అక్కడ ఒక ట్రక్ వస్తుంది, సిమెంట్ ట్రక్. అలా వస్తున్నప్పుడు ఇంకా దాన్ని ఫోకస్ చేస్తూ దాన్నే చూస్తూ అది మొత్తం లాస్ట్కి వచ్చి చివరికి వచ్చి అది మొత్తం క్యారీ చేసిన రాళ్ళనంతా డ్రాప్ చేసి డంప్ చేసి మళ్ళీ పైకి పోయేదాకా పైకి పోయి కిందికి వచ్చి ఇంత అది మొత్తం అది ఏం చేసేదో మొత్తం చూసి 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 ఫుల్ టైం పాస్ అయ్యేది. చూడండి ఎన్ని ప్రొక్లైన్లు ఉన్నాయో. అక్కడ లోపల కాంక్రీట్ వేసే మిషన్ కూడా ఉంది. సో మెనీ మెమోరీస్ ఉన్నాయి ఈ పర్టికులర్ కెనాల్కి, ఈ వర్క్కి, టిప్పర్లకి, ప్రొక్లైన్లకి. మాకు ఒక్కోసారి డ్రైవర్లను అడిగి లోపల కూర్చొని పై దాకా వెళ్ళి కిందికి వెళ్ళి మళ్ళీ వచ్చేవాళ్ళం. అట్లా కూడా జరిగేటివి. సో ఇట్స్ ఆల్ అబౌట్ మై చైల్డ్హుడ్ మెమరీస్ అనుకోండి. అది సో చాలా మెమరీస్ ఉన్నాయి. సో దట్స్ ఇట్ గైస్. I just shared my experience and my memories.